డాక్యుమెంట్స్ ప్రింటింగ్ అయిపోయింది కదా? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ప్యారలల్ అకౌంటింగ్ చెప్పాలి మీకు. 1 minute. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు. చూడండి. ఈ కాన్సెప్ట్. ఓకే, టోటల్గా ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి? నా 33 క్లాసెస్ అయిపోయినాయి సార్. డైలీ ఆ క్లాసెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలండి. తర్వాత నా దగ్గర అవైలబుల్ ఉండవు. ఓకేనా? క్లియర్ కదా? సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? 1 minute. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా? చూడండి, ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా ప్యారలల్ అకౌంటింగ్ అనేది మ్యూచువల్ కాన్సెప్ట్ లో ఒక పార్ట్ అండి. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్ యాక్చువల్గా. ఇది మ్యూచువల్ కాన్సెప్ట్ లో ఒక పార్ట్ ఇది. సో మీ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అనుకుందాం, ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంది అనుకుందాం. ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు, ఆప్షనల్ ఇది. మీది ఎంఎన్సి అనుకుందాం, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్ ఎంఎన్సి అనుకుందాం. ఎంఎన్సి అనుకుంటే కనుక మీరు ఈ ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం ఉంటుంది. ఏదైనా కంప్లీట్ ఆప్షనల్ అనమాట ప్యారలల్ అకౌంటింగ్ అంటే. సో ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ప్యారలల్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఏంటి 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు? వీడియోస్ ఫాలో అవుతున్నారా ఏంటి? ప్లీజ్, చాలా మంది పే చేశారు, పెండింగ్ కూడా లేదు. మేబీ వీడియోస్ ఫాలో అవుతున్నారు ఏమైతే. వీడియోస్ ఫాలో అవుతున్నారా? వీడియోస్ ఏమైనా ఫాలో అవుతున్నారా ఏంటి? ప్లీజ్, ఆల్మోస్ట్ పే చేశారు, ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు అంతే. సరే, ఓకే. సో ప్యారలల్ అకౌంటింగ్ అంటే ఏంటి?
ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఆప్షనల్. మీ కంపెనీ ఒకే కంట్రీలో బిజినెస్ చేస్తుంది అనుకోండి, ప్యారలల్ అకౌంటింగ్ అనేది అవసరం లేదు. ఎంఎన్సీ అయితే కనుక ప్యారలల్ అకౌంటింగ్ అనేది కావాలి. ప్యారలల్ అకౌంటింగ్ అనేది ఏదైనా సరే ఆప్షనల్ అనమాట. సో ఎందుకు ఉపయోగపడుతుంది? ప్యారలల్ అకౌంటింగ్ అనేది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. రిపోర్టింగ్ పర్పస్ ఇప్పుడు యాక్చువల్గా రిపోర్టింగ్ పర్పస్ అంటే టోటల్గా చూడండి, లెడ్జర్స్ ఉంటాయి ఎస్ఏపిలో. 0L స్టాండర్డ్ లెడ్జర్. 0L అంటే ఏంటి? స్టాండర్డ్. సో లెడ్జర్ 0L ఏమంటారు? ఐఏఎస్ అంటారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ 0L అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు లెడ్జర్స్ టైప్స్ ఏంటంటే చెప్పాలి, 3 చెప్పాలి. ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, దీన్ని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. యుఎస్ గ్యాప్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, యుఎస్ గ్యాప్. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. రెండోది యుఎస్ గ్యాప్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. ఇవన్నీ చెప్పాలి, మీరు ఎప్పుడైనా చెప్పాలి, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. ఓకేనా? రైట్. చూడండి, వన్ అకౌంటింగ్ ఎంట్రీ హౌ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. లోకల్ కరెన్సీ, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లేదంటే డాక్యుమెంట్ కరెన్సీ ఆర్ గ్రూప్ కరెన్సీ. 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి డాక్యుమెంట్ కూడా, మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసాం. ఓకేనా? అలాగే డౌన్కి వెళ్ళండి. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. కొంచెం డౌన్కి వెళ్ళండి. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 2 లెడ్జర్స్. 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎన్ని రకాల లెడ్జర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? ఎన్ని రకాలు ఉన్నాయి? 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉంటాయి. లీడింగ్ లెడ్జర్ అంటే ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, ఐఏఎస్ అంటారు. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్ ఉంటాయి. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. క్లియరా? ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, అది మీకు తెలుసు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. అలాగే లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ అంటే 0L ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్. 2 పార్ట్స్ ఉంటుంది, యుఎస్ గ్యాప్, ఐఎఫ్ఆర్ఎస్. క్లియరా కదా? క్లియరా కాదా? ఓకే సార్. తర్వాత చూడండి, డౌన్కి వెళ్ళండి. వాట్ ఈజ్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? ప్యారలల్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ప్యారలల్ అకౌంటింగ్? సో when we post any accounting entry or document entry, it will be reflected 3 types of currencies. 3 types of currencies గా రిఫ్లెక్ట్ అవుతుంది, తెలుసు కదా మీకు. అలాగే 2 లెడ్జర్స్ గా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 3 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సారీ, 3 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ మీకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ when we post any accounting entry or document entry, it will be reflected 2 types of ledgers, leading ledger, non leading ledger. Leading ledger అంటే ఏంటి? 0L స్టాండర్డ్. 0L అంటే స్టాండర్డ్. లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L స్టాండర్డ్. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ లో ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్ ఉంటాయి. అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 లెడ్జర్స్ అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. రెండోది ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఐఎఫ్ఆర్ఎస్, యుఎస్ గ్యాప్.
2 నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, ఒక లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా లేదా? సింపుల్ లాజిక్. 3 కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 0L స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ లీడింగ్ లెడ్జర్ అంటారు. రెండోది ఏంటి? నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే IFRS US గ్యాప్ వస్తాయి వాటిలోకి. సరే డౌన్కి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ లెడ్జర్. జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ వేరండి, మనం GL పోస్ట్ చేస్తాం కదా, అది వేరు. జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ రెంట్ పెయిడ్, సాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్. అవి వేరు, ఇవి వేరు. మీరు అవి ఇవి ఒకటి అనుకోకండి. అక్కడ ఉన్నాయి వేరు, ఇక్కడ ఉన్నాయి వేరు. ఆ లెడ్జర్స్ వేరు, GL వేరు, ఈ లెడ్జర్స్ వేరు. ఇవి రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ లెడ్జర్స్. లెడ్జర్స్ ఎన్ని అనుకున్నాము? లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ కదా. వాట్ ఈస్ మీన్ బై లెడ్జర్? లెడ్జర్ అంటే what is ledger? When we post any document entry, it will be reflect 2 types of ledgers. మీకు తెలుసు కదా, ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? 2 లెడ్జర్స్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 లెడ్జర్స్ గా, ఒకటి లీడింగ్ లెడ్జర్, రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ఒకటేమో లీడింగ్ అండి, స్టాండర్డ్. రెండోది నాన్ లీడింగ్ లెడ్జర్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎందుకు ఉపయోగపడుతుంది లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేవి? రిపోర్టింగ్ పర్పస్. Leading ledger and non-leading ledger created for reporting purpose. It means financial statements. Financial statements అవి జనరేట్ చేయడానికి లెడ్జర్స్ అనేవి ఉపయోగపడుతుంది. So whatever value we updated on the leading ledger, it will be created automatically based on the financial statements. చూడండి, whatever value we update on the leading ledger, మనం ఏమైతే లీడింగ్ లెడ్జర్ లో వాల్యూస్ అప్డేట్ చేస్తామో, it will be reflected automatically on the financial statement. అంటే లీడింగ్ లెడ్జర్ లో ఏమైతే వాల్యూస్ మీరు యాడ్ చేసుకుంటారో అవన్నీ కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. లీడింగ్ లెడ్జర్ లో ఏమైతే వాల్యూస్ మీరు అప్డేట్ చేసుకుంటారో అవన్నీ నాన్ లీడింగ్ లెడ్జర్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్, నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. అది ఇంకా డౌన్కి వెళ్ళండి. లీడింగ్ లెడ్జర్ అంటే 0L. 0L దగ్గర ఉంచండి. సో లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? 0L IAS అంటారు. దిస్ ఈస్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. ఇట్ ఈస్ ఫర్ ఆల్రెడీ. చూడండి, మళ్ళీ చెప్తున్నా చూడండి. లీడింగ్ లెడ్జర్ అనేది ఏంటి? 0L IAS అంటారు. సిస్టమ్ ప్రీ డిఫైన్డ్. సిస్టమ్ లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటుంది. It means SAP already defined the leading ledger in SAP. SAP లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది. లీడింగ్ లెడ్జర్ అనేది SAP లో డిఫైన్ చేసి ఉంటుంది. స్టాండర్డ్. లీడింగ్ లెడ్జర్ ఈస్ బేస్డ్ ఆన్ ది సేమ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని బేస్ గా చేసుకుంటారు లీడింగ్ లెడ్జర్ అనేది. ఇది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్. ఏ కంట్రీలోకి వెళ్తే ఆ కంట్రీకి ఒక లీడింగ్ లెడ్జర్, స్టాండర్డ్ లెడ్జర్ ఉంటుంది. మంది IAS అంటారు, స్టాండర్డ్. ఓకేనా? అలాగే లీడింగ్ లెడ్జర్ ఏమంటారు? డిపెండెంట్ లెడ్జర్ అంటారు. లోకల్. లీడింగ్ లెడ్జర్ అంటే కంప్లీట్ గా లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అండి. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ మంది IAS అంటారు. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. మీ కంపెనీ ఇండియాలో ఉంది. సో యువర్ కంపెనీ కోడ్ ఈస్ ఫాలోయింగ్ ది ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. మీ కంపెనీ కోడ్ యాక్చువల్గా ఇండియాలో ఉంది. ఇండియాలో ఉంటే ఏమవుతుంది? ఇండియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది. Your company code belongs to India, so your company code is following the Indian accounting principle based on the leading ledger. Standard అంటారు. ఓకేనా? స్టాండర్డ్ గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. డౌన్కి వెళ్ళండి. మీ కంపెనీ USA లో ఉందనుకోండి. యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు USA, సో యువర్ కంపెనీ కోడ్ ఇస్ ఫాలోయింగ్ ది USA అకౌంటింగ్ ప్రిన్సిపల్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. అంటే మీ కంపెనీ US లో ఉంటే అక్కడ కూడా 0L తీసుకుంటారు. అక్కడ ఆ కంట్రీకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది. ఇండియాలో ఉంటే 0L తీసుకుంటాం. ఇండియాకి సంబంధించిన లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది. ఇది SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసే ఉందన్నమాట. నెక్స్ట్, యువర్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు కెనడా. మీ కంపెనీ కోడ్ కెనడాలో ఉందనుకుందాం ఎగ్జాంపుల్. సేమ్ దాన్ని బేస్ గా చేసుకుని మనం అక్కడ 0L తీసుకుంటే ఆటోమేటిక్ గా కెనడియన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది. అంటే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన
జీరోఎల్ తీసుకుంటే ఆటోమేటిక్గా లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఆ కంపెనీకి సంబంధించింది యాడ్ అయిపోతుంది అనమాట. అది దీన్ని లీడింగ్ లెడ్జర్ అంటారు. మిమ్మల్ని ఎంత డెప్త్గా అడగరు. ఏమడుగుతారు మామూలుగా? లెడ్జర్స్ ఎన్ని రకాలు ఉన్నాయని అడుగుతారు. జీరోఎల్ లీడింగ్ లెడ్జర్ జీరోఎల్. జీరోఎల్ అంటే ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్ అని చెప్పాలంటే. సో నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి ఉన్నాయి? యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. అంటే ఏంటి? లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఆర్ ప్యారలల్ లెడ్జర్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాము. నాన్ లీడింగ్ లెడ్జర్ ఇట్ ఈస్ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము? బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? లీడింగ్ లెడ్జర్ ఏమంటారు? నాన్ లీడింగ్ లెడ్జర్ ఏమంటారు? డిపెండెంట్ లెడ్జర్స్ అంటారు. అంటే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం కాబట్టి వీటిని ఏమంటారంటే డిపెండింగ్ లెడ్జర్స్ అని కూడా చెప్తారు. నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి లీడింగ్ లెడ్జర్ పైన డిపెండ్ అయి ఉంటాయి. నాన్ లీడింగ్ లెడ్జర్లు ఏమేమి వస్తాయి? యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్. కిందకి వెళ్ళండి. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ సిస్టమ్ అని అర్థం. ఓకేనా? యువర్ కంపెనీ కోడ్ విల్ డూ బిజినెస్ ఎంటైర్ ది వరల్డ్. మీ కంపెనీ ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తున్నాం అనుకుందాం. మీ కంపెనీ ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తుంది. ఇట్స్ మీన్స్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు బిజినెస్ యాక్టివిటీస్ అరౌండ్ ది వరల్డ్. మీరు ఇంటర్నేషనల్ గా చేస్తున్నారు బిజినెస్. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అర్థమైందా? మీ కంపెనీ కోడ్ పైన ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ జరుగుతుంది, వరల్డ్ వైడ్ గా జరుగుతుంది మీ కంపెనీ. అటువంటిప్పుడు మాత్రం ఈ నాన్ లీడింగ్ లెడ్జర్ అనేది అవసరము. నాన్ లీడింగ్ లెడ్జర్ క్లియర్? అర్థమైందా? లీడింగ్ లెడ్జర్ అంటే నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటో అర్థమైందా? ఇక్కడ ఏం లేదండి, సింపుల్ గా చెప్పాలి అంతే. ఇంత మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను, నోట్స్ అంతే. సో లీడింగ్ లెడ్జర్ అంటే జీరోఎల్ స్టాండర్డ్ సిస్టమ్ ప్రీ డిఫైన్డ్ లీడింగ్ లెడ్జర్. Based on the leading ledger, we will create the non-leading ledger. Leading ledger అంటే ఎన్ని రకాలు? ఐఏఎస్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ ఐఎఫ్ఆర్ఎస్. యుఎస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్. అది అందరూ చెప్తారు అంతే. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వీ విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్ అని చెప్పాలి. క్లియర్ కదా? సో ఈ లెడ్జర్స్ కాన్ఫిగరేషన్స్ చేద్దాము వన్ బై వన్. S4 HANAలో ఈ లెడ్జర్స్ అనేవి చేయకుండా ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. S4 HANAలో ఈ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అలాగే ఈ లీడింగ్ లెడ్జర్ అనేది న్యూ జిఎల్ కాన్సెప్ట్. ఓల్డ్ జిఎల్ కాన్సెప్ట్ లో లేదు. ఓల్డ్ జిఎల్ లో లేదండి లీడింగ్ లెడ్జర్ అనేది. సో మనం లీడింగ్ లెడ్జర్ యాజ్ వెల్ లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి SAP లోకి వెళ్ళండి. SPRO IMG SPRO IMG financial accounting new, financial accounting global settings new, financial accounting new, financial accounting global settings new, financial accounting global settings new, ledgers,
లెడ్జెస్ అగైన్ లెడ్జెస్. ఇక్కడ డిఫైన్ లీడింగ్ లెడ్జర్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ క్లిక్ చేయండి. అది ఫస్ట్ లో ఉంది కదా, డిఫైన్ లెడ్జర్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. ఇక్కడ 0L అని చూసారా, స్టాండర్డ్. 0L అంటే ఏంటి? స్టాండర్డ్. చూడండి, సెలెక్ట్ చేయండి, ఇది స్టాండర్డ్. లాస్ట్ లో టిక్ మార్క్ చూడండి, ఓన్లీ లీడింగ్ లెడ్జర్కే ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. సో ఈ లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేస్తాం. సో లీడింగ్ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. Based on the leading ledger, we will create the non-leading ledger. Copy చేయండి, copy as. సో non-leading ledger ఏం క్రియేట్ చేద్దాము? ఎగ్జాంపుల్, మీ కంపెనీ కూడా ఫస్ట్ లెటర్ ఇవ్వండి. A1 ఉంటుంది ఆల్రెడీ. సరే, A1 ఇచ్చారు కదా, డిస్క్రిప్షన్ ఉంది. US GAAP non-leading ledger. non-leading ledger అది రిమూవ్ చేయండి. రైట్ సైడ్ టిక్ మార్క్ రిమూవ్, అలా ఉంచేయండి, టిక్ మార్క్ రిమూవ్ చేయండి. సో నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఇది ఉండదు, ఈ టిక్ మార్క్ అనేది రిమూవ్ చేసాం. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. US గ్యాప్ అనేది క్రియేట్ చేసాం. ఎంటర్, సేవ్. కంటిన్యూ చేయండి, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారు, యాడ్ అయిందా? A1 క్రియేట్ అయిందా? సో మనం లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని ఒక నాన్ లీడింగ్ లెడ్జర్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ 0L సెలెక్ట్ చేసుకోండి, పొజిషన్కి వెళ్ళి. పొజిషన్కి వెళ్ళి 0L సెలెక్ట్ చేయండి. కాపీ యాజ్. 0L రిమూవ్ చేసేయండి. A2 ఇవ్వండి. IFRS ఇవ్వండి. IFRS నాన్ లీడింగ్ లెడ్జర్. టిక్ మార్క్ రిమూవ్ చేసి సేవ్ చేయండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి, లేదంటే పొజిషన్కి వెళ్ళి 0L ఇవ్వండి. సేవ్ అయిపోయింది, సేవ్ చేస్తాం. 0L సెలెక్ట్ చేయండి. 0L అనేది మన స్టాండర్డ్. 0L ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. A1 A2 సెలెక్ట్ చేయండి. చూడండి, 0L ఇస్ ద స్టాండర్డ్ లీడింగ్ లెడ్జర్. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? US గ్యాప్, IFRS సెలెక్ట్ చేస్తాం. అర్థమైంది ఎంతవరకు? క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి క్రియేటెడ్ నాన్ లీడింగ్ లెడ్జర్. అర్థమైందా లేదా? ఎస్ సార్, నో కన్ఫర్మ్ చేయండి. రెస్పాండ్ అవ్వండి అట్లీస్ట్. ఓకే. సో లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని మనం నాన్ లీడింగ్ లెడ్జర్ అని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ కరెన్సీస్ ఆఫ్ లీడింగ్ లెడ్జర్ ఎగ్జిక్యూట్ చేయండి. కరెన్సీస్ కూడా క్రియేట్ చేయాలి. యాక్చువల్ గా ఇన్వెంటరీకి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఆల్రెడీ మీరు క్రియేట్ చేశారంట, బ్యాక్ వెళ్ళండి. ఆల్రెడీ ఉంది, చేసే ఉంది. పొజిషన్కి వెళ్ళి తీసుకుందాం. పొజిషన్కి వెళ్ళండి, డబుల్ క్లిక్ చేయండి మీ కంపెనీ కోడ్ పైన. ఎస్ సార్ అండి. ఎస్ సార్ అండి.
మీరు ఆల్రెడీ క్రియేట్ చేశారు ఇక్కడ చూడండి. ఫస్ట్ కరెన్సీ ఏముంది? ఐఎన్ఆర్ తీసుకున్నారు మీ కంపెనీ కోడ్కి. సెకండ్ కరెన్సీ ఏముంది? యూఎస్డి తీసుకున్నారు. సో లోకల్ యాక్చువల్గా ఐఏ ఫస్ట్ ఏంటంటే చూడండి మీ ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. S4 HANA అయితే 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పాను కదా ఇంతకుముందు ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్, S4 HANA 10 కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇవి చేసాం మనం ఆల్రెడీ, ఇంకా అవసరం లేదు. నెక్స్ట్, సో ఇది ఎలా రిఫ్లెక్ట్ అయింది యాక్చువల్గా చెప్పండి. ఇక్కడ యూఎస్డి ఎలా వచ్చింది? యూఎస్డి ఎలా వచ్చింది? ఎస్సీసీ సారీ తర్వాత చెప్తాను, అది ఎలా ఉంచండి. SCC4 లో మనం చేసామండి కాన్ఫిగరేషన్స్ ఇంతకుముందు. న్యూ సెషన్ తీసుకుని SCC4కి వెళ్ళండి. క్లయింట్ నెంబర్ 800 దగ్గర చూసారా రైట్ సైడ్ యూఎస్డి ఉంది. అది సరే, లీవ్ ఇట్, నో ప్రాబ్లం. నెక్స్ట్, డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. ఆ సెషన్కి వెళ్ళండి, క్లోజ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ అండ్ యాక్టివేట్ నాన్ లీడింగ్ లెడ్జర్స్. నాన్ లీడింగ్ లెడ్జర్స్ని యాక్టివేట్ చేస్తున్నాం. సో మన నాన్ లీడింగ్ లెడ్జర్ ఏంటి? ఫస్ట్ వన్ A1 కదా, A1 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. కరెన్సీ 2 ఏం తీసుకున్నాం? 30 అంటే యూఎస్డి కదా, డ్రాప్ డౌన్ చేసి 30 ఇవ్వండి. 30 తర్వాత ఇదే కదా మనం తీసుకున్నాం, 30 ఆటోమేటిక్గా డిఫైన్ చేసాం, జస్ట్ చెక్ చేసాం కదా. కరెన్సీ 3 ఏం తీసుకోలేదు, లీవ్ ఇట్. తర్వాత మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? FV అంటే మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఏం క్రియేట్ చేశారు? 2 లెటర్స్ ఇచ్చి ఉంటారు, గుర్తుందా? ఓకే, మీకు ఒకవేళ గుర్తులేదు అనుకోండి, ఏం చేయాలి? న్యూ సెషన్ తీసుకోండి, క్లోజ్ చేసి న్యూ సెషన్ తీసుకుని న్యూ సెషన్ తీసుకోండి. ఏవి ఇచ్చారా? ఓకే, నో ఇష్యూ. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇచ్చారు? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి, వేరేది ఇస్తే అవ్వదు. సో మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ FV క్రియేట్ చేశారు, గ్లోబల్ పారామీటర్స్ లో అది ఇచ్చేసాము. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కూడా ఇచ్చాం. ఓకే, సేవ్ చేయండి. నో అనండి, నో 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 కంటిన్యూ చేయండి. ఒకటి అయిపోయింది. A1 కి చూడండి, లెడ్జర్ ఏంటి? A1 అంటే మన నాన్ లీడింగ్ లెడ్జర్ కి కరెన్సీస్ ని అసైన్ చేస్తాం, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేస్తాం, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, సేమ్ అదే ఎగ్జిక్యూట్ చేయండి. A2 కూడా అసైన్ చేయాలి. A2 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. థర్టీ ఇవ్వండి. కరెన్సీ 2 ఇవ్వాలి, 3 కాదు, మనం ఓన్లీ 2 కరెన్సీస్ తీసుకున్నాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. ఎంటర్ సేవ్, నో అని సేవ్ చేసేయండి. సో మనం నాన్ లీడింగ్ లెడ్జర్స్ కి కరెన్సీస్ ని అసైన్ చేసాము, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అసైన్ చేసాము, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ చేసాం. మనం బ్యాక్ వెళ్ళండి. S4 HANAలో లెడ్జర్స్ చేస్తే తప్ప ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. ఓకేనా, ఇదన్నమాట మనం చేసినప్పటి వరకు. నెక్స్ట్, అసైన్ స్క్రీన్ లేఅవుట్ అండ్ కస్టమర్ ఫీల్డ్స్ టు లెడ్జర్స్ ఎగ్జిక్యూట్ చేయండి.
ఇక్కడ 0L అని చూసారా, 0L సెలెక్ట్ చేయండి. 0L మనం ఓన్గా క్రియేట్ చేస్తాం. కింద చూడండి A1 A2 కూడా మనం చేసినవి. 0L అనేది స్టాండర్డ్. A1 A2 అనేది మనం క్రియేట్ చేస్తాం. నాన్ లీడింగ్ లెడ్జర్ A1 A2 సెలెక్ట్ చేసి చూపించండి. సో 0L లో ఉన్నటువంటి సినారియోస్ అన్ని కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా అసైన్ చేయాలి. 0L అంటే ఏంటి? స్టాండర్డ్ 0L. A1 A2 అనేది ఏంటి? A1 A2 అనేది ఈక్వల్ లెడ్జర్స్ కదా, ఈక్వల్ కదా. ప్యారలల్ లెడ్జర్స్ ఈక్వల్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. కాబట్టి 0L లో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ అనేవి నాన్ లీడింగ్ లెడ్జర్స్ లో కూడా అప్లికబుల్ చేయాలి. A1 A2 సెలెక్ట్ చేయండి. A2 కూడా సెలెక్ట్ చేయండి. A1 0L సెలెక్ట్ చేసాం, కాపీ చేయాలి. సినారియోస్ లెఫ్ట్ సైడ్ సినారియోస్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ కాపీ చేయాలి. యాక్చువల్గా FIN ఇవన్నీ అంటే కొంచెం ఈ సినారియోస్ అనేవి మనకు ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఇవి వేరే వాటికి యూజ్ అవుతాయి. పని చేద్దాము. FIN దగ్గర కర్సర్ ఉంచండి, క్లిక్ చేసి ఉంచండి. కంట్రోల్ Y, మీ సిస్టంలో కంట్రోల్ Y ప్రెస్ చేయండి. కర్సర్ చూసి ప్లస్ సింబల్ గా చేంజ్ అని చూసారా? అవన్నీ ట్రాక్ చేయండి కింద వరకు, ఆ నేమ్స్ వరకు సినారియోస్ ని ట్రాక్ చేయండి. లాంగ్ టెక్స్ట్ అవసరం లేదు, ఓన్లీ సినారియోస్ వరకు. కంట్రోల్ Y, కంట్రోల్ C, బ్యాక్ వెళ్ళండి. A1 సెలెక్ట్ చేసుకోండి. A1 సినారియోస్ లోకి వెళ్ళండి. సినారియోస్ నివెంటర్కి వెళ్ళండి. కంట్రోల్ V ఎంటర్ చేయండి. లాస్ట్ లో తీసుకోదు, మనం కంట్రోలింగ్ చేయలేదు కదా, అందువల్ల అవి తీసేయండి. FIN_P_ తీసేయండి. అవి ఎంటర్ చేయండి. ఇవి కూడా తీసేయండి. కంట్రోలింగ్ కూడా చేస్తే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోవద్దు. క్రింద కూడా తీసేయండి. తీసుకుంటుందా? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ పైన ఇంటూ మార్క్ కొంచెం టాప్ లో. నోనండి. సేవ్ చేయండి. సో A1 కి అసైన్ చేసాం. పైన A1 చూడండి, A1 కి అసైన్ చేసాం. సేవ్ చేయండి. 0L లో ఉన్నటువంటి సినారియోస్ అన్ని కూడా నాన్ లీడింగ్ లెడ్జర్ కూడా అసైన్ చేసాము. నెక్స్ట్ వెళ్ళారు కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. A2 కూడా ఇలాగే చేయాలి. A1 కి యాడ్ చేసాం, బ్యాక్. A2 సెలెక్ట్ చేసుకోండి. A2 సినారియోస్కి వెళ్ళండి. నివెంటరీకి వెళ్ళండి. కంట్రోల్ V, ఆ 3 లైన్స్ తీసేసి సేవ్ చేసేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. సేవ్ చేయండి. ఆ లైన్ సెలెక్ట్ చేసి పైన డెలిట్ సింబల్ ఉంది, మైనస్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీరు యాడ్ చేస్తారు కదా, ఆ లైన్ సెలెక్ట్ చేయండి ఫస్ట్. ఎక్స్ట్రా ఉంది కదా, వెరీ గుడ్. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. అవుతుంది, సేవ్ చేయండి. ఆల్రెడీ సేవ్ అంట, అయిపోయింది. ఓకేనా, కంప్లీటెడ్. నెక్స్ట్ సో A1 0L లో ఉన్నటువంటి సినారియోస్ అన్ని కూడా A1 A2 కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ 0L సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ బ్యాక్ వెళ్ళకండి, 0L సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఉంది అక్కడ చేయాల్సింది. 0L సెలెక్ట్ చేయండి. కస్టమర్ ఫీల్డ్స్కి వెళ్ళండి. ఇవి సెలెక్ట్ చేయండి, కూడా సెలెక్ట్ చేయండి. కంట్రోల్ Y, కాపీ చేయండి. బ్యాక్ వెళ్ళండి.
కాపీ చేశారా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. A1 యాడ్ చేశారు కదా, A2 కూడా సెలెక్ట్ చేసి యాడ్ చేసేయండి. సేవ్ చేయండి. సేవ్ కంప్లీటెడ్ కదా. అది ఓకేనా? ఇట్లా కాపీ చేయాలి, సినారియోస్ అన్ని కూడా కాపీ చేయాలి. A1 A2 క్యాన్సిల్. నెక్స్ట్ నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. యాక్టివేట్ అగైన్ బ్యాక్ వెళ్ళండి. యాక్టివేట్ కాస్ట్ ఆఫ్ సేల్ అకౌంటింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. పొజిషన్కి వెళ్ళి యాక్టివేట్ చేయాలి, మన కంపెనీకి సంబంధించినవి యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయండి. ఇన్యాక్టివ్ లో ఉంది ఇక్కడ రైట్ సైడ్, కొంచెం రైట్ సైడ్ మూవ్ చేయండి. యాక్టివేట్ ఆప్షన్ తీసుకోండి, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి. ఎంటర్ 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 ఇవ్వండి, ఏం కాదు, కంటిన్యూ చేయండి. ఇవన్నీ యాక్టివేషన్స్ యాక్టివేట్ చేసుకోవాలి. డేటా వాస్ సేవ్డ్, యాక్టివేట్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ సో యాక్టివేషన్ అనేది చేసేసాం. నెక్స్ట్ డిఫైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జెస్, parallel accounting, define accounting principles. ఇన్వెంటరీ కలండి. సో మనం 3 టైప్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. మీ కంపెనీకి ఒక 2 లెటర్స్ ఇవ్వండి, 11 ఇవ్వండి. లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ టైప్ చేయండి, లేదంటే లోకల్ గ్యాప్, మీ కంపెనీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ AS22 మీరు ఏవైనా తీసుకోవచ్చు, ఎనీ 4 డిజిట్స్. AS22 US గ్యాప్, మీ కంపెనీ కోడ్. US గ్యాప్ మీ కంపెనీ కోడ్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. AS33 IFRS మీ కంపెనీ కోడ్. 3 టైప్స్ క్రియేట్ చేసుకుంటున్నాం. సేవ్ చేయండి. ఓకేనా? ఇవి AS11 AS22 is optional. You can set up any 4 digits. It may be numerical or it may be alphabet. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ టు లెడ్జెస్ గ్రూప్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీరు ఏమి ఇచ్చారు? 3 క్రియేట్ చేశారు కదా, ఇవ్వండి. AS11 AS22 AS33 ఇవ్వండి. ఇవి ఇచ్చేసాం. సో లెడ్జెస్ ఏంటి? 0L, ఫస్ట్ వన్ 0L. లోకల్ AS11 అంటే ఏంటి? లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ 0L. తర్వాత ఏమి ఇచ్చాము? A1 A1 A2. A1 అంటే US గ్యాప్, A2 అంటే IFRS.
ఓకే, మన అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కి మన లెడ్జర్స్ ని అసైన్ చేసాము. 0L లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్, దానికి ఏం క్రియేట్ చేసాం? అకౌంటింగ్ ప్రిన్సిపల్ AS11 ఇవన్నీ అసైన్ చేసాం. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ ఉందా? డాక్యుమెంట్ టైప్ ఉంది చూడండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ టైప్ ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ టైప్ ఫర్ ఎంట్రీ వ్యూ ఇన్ ఏ లెడ్జర్ ఇవ్వండి. మన లెడ్జర్ ఏం క్రియేట్ చేస్తాం? నాన్ లీడింగ్ లెడ్జర్ కి 0L కాదు, నాన్ లీడింగ్ లెడ్జర్ కి ఏమన్నా ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవన్నీ స్టాండర్డ్ అండి, ఇవన్నీ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. SAAB SA టైప్ చేయండి. మేడం, ఎందుకు డ్రాప్ డౌన్ చేయటం? SA కింద AB రివర్సల్ డాక్యుమెంట్. వీటికి నంబర్ 98 స్టాండర్డ్. 98 అనేది అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి ఈ నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ కింద కూడా 98. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ అదే A2 ఇన్వెంటరీ SAAB 99 తీసుకోండి. సేవ్ చేయండి. ఇవన్నీ స్టాండర్డ్ అండి, ఇవే మారు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు 98 ఇచ్చామా? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఫర్ జనరల్ లెడ్జర్ వ్యూ ఎగ్జిక్యూట్ చేయండి. దీనికి కూడా అవే ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయండి. A1 ఇన్వెంటరీకి వెళ్ళండి. SAAB. SA అంటే జనరల్ లెడ్జర్, AB అంటే రివర్సల్ కదా. 98 సేవ్ చేయండి. అగైన్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ 1 మోర్ తీసుకోండి. సేమ్ అదే 1 మోర్ A2. SAAB 99 ఇచ్చే సేవ్ చేయండి. ఇది లెడ్జర్ సెట్టింగ్స్ అండి కంప్లీట్ గా. అర్థమైందా? క్లియరా? లెడ్జర్స్ అంటారు వీటిని, లెడ్జర్స్ క్రియేట్ చేస్తాము. క్లియరా కదా? లీడింగ్ లెడ్జర్ వీటికి అవుట్పుట్ ఏమంటే వీటిని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి గ్లోబల్ మనం GL పోస్ట్ చేస్తాం కదా, GL పోస్టింగ్ ముందే చేయాలి. అప్పుడు చెప్తే మీకు అర్థం అవ్వదని ఇప్పుడు చెప్పాను. అర్థమైందా లేదా? GL పోస్టింగ్ కి ముందే చేయాలి ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. క్లియరా?
మిమ్మల్ని ఏమడుగుతారు? లెడ్జర్స్ గురించి అడుగుతారు. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఉంటాయని చెప్పాలి. 0L అంటే లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఐఏఎస్. నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే యుఎస్ గ్యాప్, IFRS. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్ అని చెప్పాలి. అంతే, సింపుల్ లాజిక్, ఇంకేం లేదు. అయిందా? మనకు హౌస్ బ్యాంక్స్ అయిపోయిందా? అయిపోయింది సార్. ఏపీపీ అయిపోయింది కదా? అయిపోయింది సార్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్లాస్ చెప్తాను, వెయిట్ చేయండి. ఏంటి SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నోట్ చేసుకోండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లాస్ట్ నోట్ వెళ్ళండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ 47 రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రేపు డిస్కస్ చేద్దామా? చెప్పమంటారా ఈ కాన్సెప్ట్ కూడా? 45 minutes పడుతుంది. రేపు చెప్పండి సార్. ఓకే, రేపు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే.